గాజువాక పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలి అంటూ గాజువాక మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ గాజువాక కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెరిగిపోతున్నటువంటి తరుణంలో ప్రజలు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన అనతకాలంలోనే ప్రజలు ప్రభుత్వ అసంతృప్తికి గురవుతున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. గత ప్రభుత్వం చేస్తున్నటువంటి పాపాలు ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నట్టు నిత్యావసర వస్తువులు చాలా విపరీతంగా పెరిగిపోయాయి. ఈరోజు మార్కెట్లో టమాటా 50 రూపాయలు, 50 రూపాయలే కాదు 2 రోజులు పోతే 100 రూపాయలు, అలాగే ఒక రోజు 50 రూపాయలు ఉంటే 2 రోజులు 70 రూపాయలు, అలాగా మొత్తం మార్కెట్లో రేట్లు చాలా విపరీతంగా పెరిగిపోయాయి. నూనె ధర 115 రూపాయలు ఉన్నది, ఒక 2-3 రోజుల్లోని 150కి అయిపోయింది. అంటే ఈ ప్రభుత్వాలు ధరల్ని అరికట్టకుండా, కట్టుబాటు చేయకుండా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు దీన్ని ఒక రకంగా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. 2 రోజుల్లోని 40 రూపాయలు పెరిగిందంటే ఎవరైతే గొడౌన్స్ లో స్టాక్ ఉంటుందో వాళ్ళు కోటేశ్వరులు అయిపోతున్నారు. కానీ మరి విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు, అలాగే సివిల్ సప్లై అధికారులు ఏం చేస్తున్నారు, మన ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న ఎంఆర్ఓ గారు తహసీల్దార్ ఏం చేస్తున్నారు, వీటి మీద అన్ని చర్య తీసుకోకుండా విపరీతంగా దానికి అజమాయిషి ఎవరు అంటే ఈ రోజు కందిపప్పు 200 రూపాయలు, మినపప్పు 200 రూపాయలు, అలాగే ప్రతి వస్తు ధర విపరీతంగా పెరిగిపోయింది. ఒక 500 రూపాయలు పట్టుకెళ్తే కొన్ని కనీసం ఒక 5-6 రకాలు కూడా కాయగూరలు రావట్లేదు. పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. నేను అధికారం రాకముందు చంద్రబాబు నాయుడు ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు, ధరలు విపరీతం పెంచేస్తున్నాడు. నేను అధికారం వస్తే మొత్తం నిత్యావసర వస్తువులన్నీ కూడా కట్టుదిట్టం చేస్తాను, ధరలు తగ్గిస్తానని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 100 రోజులు పైదాడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. అధికారం వచ్చింది ఎక్కడ కట్టుబడి ఉన్నాయి? ఇంకా విపరీతంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 115 రూపాయలు ఉండేది నూనె ధర, ఈరోజు 150 రూపాయలు. కందిపప్పు 150 రూపాయలు ఉండేది 200 రూపాయలు అయిపోయింది. మినపప్పు 150 రూపాయలు ఉండేది ఇప్పుడు 180 రూపాయలు అయిపోయింది. మరి ధరలు అదుపు చేయకుండా ఈ రోజు బ్లాక్ మార్కెట్ ఈ రోజు విస్తృతంగా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. అదేవిధంగా ఫాస్ట్ వ్యాప్తి పెట్రోల్ ఛార్జీలు చాలా విపరీతంగా పెరిగిపోయాయి. 110 రూపాయలే, అవసరం ముందు 110 రూపాయలే, ఇప్పుడు 110. కానీ అంతర్జాతీయంగా బేలర్ ధరలు తగ్గే 120 రూపాయలు ఉండవలసిన బేలర్ ఈ రోజు 60 రూపాయలే ఉంది. మరి అది తగ్గింది, అంతర్జాతీయ డీజిల్ ధర తగ్గాలి కదా. ఇప్పుడు ఇక్కడ మన భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఏ పరిస్థితుల్లోని 110 రూపాయల ధర ఇప్పుడు కూడా అంటే ఎన్ని కోట్ల ఆదాయాలు వస్తున్నాయి. అదే విధంగా మొత్తం కరెంట్ ఛార్జీలు కూడా ప్రతి సంవత్సరం 8,600 కోట్ల రూపాయలు ఈ రోజు వేస్తున్నారు. అంటే ఆ కరెంట్ ఛార్జీలు నేను అధికారం వస్తే ఒక్క రూపాయి కూడా కరెంట్ ఛార్జీ పెంచనున్నాడు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రీవేట్ ఛార్జీలని, డ్రోప్ ఛార్జీలని, అలాగే అనేక రకాల ఒక 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం వైర్లు వేశారంట, ఇలాంటి వైర్లు పాడైపోయిన వైర్లు, వాటికి ఛార్జీలు కూడా ఇప్పుడు కరెంట్ బిల్లు వేస్తున్నారు. మొత్తం ఈ సమస్యల మీద పరిష్కరించాలి. అలాగే ఇక అధికారులు స్థానికంగా జోనల్ కమిషనర్ కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ ఇమ్మీడియట్లీగా వాళ్ళు చెకింగ్ చేసి ఎవరైతే బ్లాక్ మార్కెట్ లో వాళ్ళు నిల్వ చేసి ఉన్న వాళ్ళని చర్య చేసుకుని చట్టపరంగా చర్య చేసుకుంటే కొంత మన చేతిలో ఉన్న కొంత బ్లాక్ మార్కెట్ అరికట్టగలుగుతాం. కాబట్టి భవిష్యత్తులో కూడా అధిక ధరల మీద అలాగే స్టీల్ పైన ప్లేట్ కానీ వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని సమయం హెచ్చరిస్తున్నాం. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర ధర్నాలు అనేది చేస్తున్నారు. ఇప్పుడు విపరీతంగా అధిక ధరలు పెరిగినాయి. మీకు అందరికి కూడా తెలుసు, గతంలో ఉన్న ఛార్జెస్ ఇప్పుడు అంటే డబుల్ అయినాయి. అంటే గత ప్రభుత్వం అనేది అప్పుడు కూడా ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇంకా విపరీతంగా ఉన్నాయి. ఈ రోజు కొనుగోలు శక్తి అనేది పడిపోయింది. ఒకవైపు ఉద్యోగాలు లేవు, ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలు మూసేస్తూ ఉన్నారు. నిరుద్యోగం ఎక్కువైంది. దాని నిరుద్యోగ మూలాన్ని యూత్ మద్యపానానికి అట్లాగే డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు మహిళలు కూడా చాలా అంటే రక్తహీనత ఎక్కువ అవుతుంది. ఎందుకు అవుతుందంటే వాళ్ళు ఇన్ని క్యాలరీస్ తినాలి, తినడానికి కొనుగోలు శక్తి ఉండాలి. మగవాళ్ళకేమో ఉద్యోగాలు లేవు, ప్రతి మహిళ ఏదో ఒక పని చేయవలసి వస్తుంది. ఆ వచ్చింది ఏదో ఇంట్లో పిల్లలు పెడుతున్నారు, వాళ్ళు తినడం తగ్గిపోతుంది. కానీ ఈ రోజు మహిళల మూలాన్ని అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ ఈ రోజు ప్రజాప్రతినిధులు పాలిస్తున్నారు. అలాంటి మహిళలు తినవలసింది ఇప్పుడు వాళ్ళు కొంత అంటే మంచి ఫుడ్ తినాలి. అది కూడా ఆకుకూరలు కూడా ఒక 2-3 కట్టలు 20 రూపాయలు అంటే ఏం తింటారండి అసలు? అంటే ఎవరు నియంత్రించాలి? ప్రజలు నియంత్రించాలా ఈ ధరల్ని?
ప్రభుత్వం నియంత్రించాలి. నియంత్రిస్తేనే ప్రజలు క్షేమంగా ఉండగలరు. అందులో పూర్తిగా కుటుంబానికి మూల కారణమైన మహిళ ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ధరలు నియంత్రించాలి, కొనుగోలు శక్తి పెరిగేటట్టు చూడాలి. ఒకవైపు కరెంట్ ఛార్జీలు ఎప్పుడు పెంచుతున్నారు, ఎప్పుడో కాల్చిన కరెంట్ ఛార్జీలు ఈ రోజు ట్రూఅప్ ఛార్జీలను పెడుతున్నారు. గతంలో సీఎం గారు అన్నారు, వాళ్ళు వచ్చే ముందు అన్నారు చంద్రబాబు నాయుడు గారు మీ కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పి. ఈ రోజు 100 రూపాయలు 200 అయిన బిల్లు 500 రూపాయలు అవుతుంది. అట్లాగే ఎట్లా కట్టుకుంటే అసలు తినడానికే కష్టం అవుతుంది. అందుకోసం సిపిఎం, మేమే ప్రతిపక్షం, సిపిఎం పార్టీ ప్రతిపక్షం. ఇప్పుడున్న ప్రభుత్వము ప్రతిపక్ష ప్రభుత్వము అసలు అసెంబ్లీకే వెళ్ళలేదు. సిపిఎం పార్టీ ప్రతిపక్షము, మేమే వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి ధీటుగా మేము అనేక పోరాటాలు చేసి ఈ ధర తగ్గించడానికి, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ కాకుండా ఉండటానికి చూస్తాం. అలాగే ఈరోజు స్టీల్ ప్లాంట్ అనేక మంది పనిచేస్తున్నారు. ఇక మీద ఏదైనా ధరలు అదుపు చేయాలని, అలాగే మద్యపానాన్ని కూడా అదుపు చేయాలి. అనేక షాపులు గత షాపుల కన్నా 400 షాపులు పెట్టారు. అలాగే వాళ్ళ నిబంధనలకు వ్యతిరేకంగా స్కూల్ ఉన్నా, బడి ఉన్నా, అది దేవుడి గుడి ఉన్నా సరే వాళ్ళు దగ్గర పెడుతున్నారు. మేము ఫైట్ చేసి అవి ఖాళీ చేయించవలసి వస్తుంది. ప్రభుత్వం ఎక్కడుంది, ప్రతిపక్షం ఎక్కడుంది? మేము ఇవన్నీ చేసే వరకు మేము డిమాండ్ చేస్తామని చెప్తూ